సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో కోడీ రోడ్స్ అండ్ మన సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఇంటరప్ట్ చేసినారు ఈ సెగ్మెంట్కి. అండ్ ఫ్యాన్స్ అయితే ఈరోజు చాలా జబర్దస్త్ సపోర్ట్ చూపించినారు. వీ వాంట్ కోడీ అని వాళ్ళు సైన్ బోర్డ్స్ అవన్నీ తీసుకొచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు, ద రాక్ అయితే నిజం చెప్పాలంటే ద రాక్కి అంటే ఈరోజు నిజం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఫ్యాన్స్ అక్కడ తిట్టినారు క్రౌడ్లో ద రాక్కి బాస్. అండ్ అంతేకాదు, ఈరోజు రాల్ మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు కోడీ రోడ్స్ పైన. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ది సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. అండ్ మా సెత్ రాలిన్స్ రింగ్లో రాగానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు. అండ్ మా సెత్ రాలిన్స్ వెల్కమ్ టు మండే నైట్ రాలిన్స్ అని మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చేసినారు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ చెప్పినారు, చూడండి ఇప్పుడు ఈ రీసెంట్ అయిన ఒక వారం నిజంగా మనందరి కోసం చాలా భయంకరమైన వారం ఉండే. అండ్ నిజం చెప్పాలంటే ఈ స్మాక్ డౌన్ అయిపోయినప్పటి నుంచి అని మా సెత్ రాలిన్స్ స్మాక్ డౌన్ అని అక్కడ మెన్షన్ చేయగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కోడీ వీ వాంట్ కోడీ అని చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ చెప్పినారు, మీ అందరికీ కోడీ కావాలా? అండ్ నిజం చెప్పాలంటే మీ అందరి కోసం గుడ్ న్యూస్ ఏంటంటే నాకు కోడీ కావాలి. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్ అయిపోయినప్పటి నుంచి నా మనసులో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అని కంపల్సరీ మన కోడీ రోడ్స్ రావాల్సిందే. సో కోడీ రోడ్స్ ఎక్కడ ఉన్నా సార్ అంటే ఇక్కడ రింగ్లో వచ్చి అని చెప్పి మన కోడీ రోడ్స్కి పిలిచినారు మన సెత్ రాలిన్స్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి చెప్పినారు, సో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ సెత్ రాలిన్స్ అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ దేని గురించి మాట్లాడదాం చెప్పండి అని మన కోడీ రోడ్స్ ఈ మాట చెప్పగానే ఫ్యాన్స్ నిజంగా చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. వీ వాంట్ కోడీ అని కోడీ రోడ్స్ ముందే చాంట్స్ బి చేసినారు. సో అప్పుడే మన కోడీ కొంచెం ఇమోషనల్ అయినారు ఈ చాంట్స్ పైన. అండ్ దాని తర్వాత అక్కడున్న ఫ్యాన్స్ రాకీ సక్స్ అని చెప్పి చాంట్ చేసినారు బాస్. అండ్ నిజంగా చాలా అంటే చాలా బేకార్ అనిపించారు అన్నమాట. అంటే రాక్ లాంటి సూపర్ స్టార్కి వాళ్ళు అక్కడ తిట్టేస్తున్నారు. అండ్ మన మైకల్ కోల్ అయితే కామెంటరీలో మనం 1996లో ఉన్నాం ఏందని ఒక టైప్లో మన మైకల్ కోల్ చెప్పినారనమాట. అంటే ఆ టైంలో ఈ టైప్ ఛాన్స్ వస్తుండే. సో అందుకనే 1996 అని మెన్షన్ చేసినారు మన మైకల్ కోల్. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడండి నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు, అంటే నేను ఇలాంటి ఛాన్స్ అంటే ఈ వర్డ్ నేను ఇంటాను, అంటే ద రాక్ వాళ్ళు తిడుతున్నా కదా, ది రాక్ అంటే మన రాకీ సక్సెస్ చెప్తున్నా కదా. సో మన సెత్ రాలిన్స్ అసలు అనుకోలేదంట, అంటే అసలు అంటే ఈ టైప్లో అక్కడ ఉన్న ఫ్యాన్స్ తిడతారని రాక్కి అసలు అనుకోలేదని మన సెత్ రాలిన్స్ అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడు కోడీ రోడ్స్ నాకు తెలుసు అంటే ఈ స్మాక్ డౌన్ అయిపోయినప్పటి నుంచి నీకోసము అంటే ఈ వారం నీకోసం చాలా భయంకరమైన వారం ఉండే. ఆ నిజం చెప్పాలంటే నువ్వు నడుస్తున్న దారిలో నేను ఎప్పుడో నడిచినానమాట. సో అందుకనే నీ మనసులో ఉన్న బాధ నేను అర్థం చేసుకోగలను. అండ్ నేను ఒక మాట మీద ఉన్నాను స్టిల్. అండ్ ఆ మాట ఏంటంటే నా దగ్గర ఉన్న టైటిలే ఒక జబర్దస్త్ టైటిల్, ఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ఒక జబర్దస్త్ టైటిల్. సో నేను స్టిల్ అదే మాట మీద ఉన్నానని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేసినారన్నమాట మన సెత్ రాలిన్స్కి మాట పైన. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడు కోడీ రోడ్స్ నాకు ఈ మ్యాచ్ కావాలి. నిజం చెప్పాలంటే అసలు మేనియాలో మనం ఫైట్ చేద్దాం, నాకు ఈ మ్యాచ్ కావాలి. ఎందుకంటే చూడు నాకు తెలుసు నేను బెస్ట్ అని నాకు తెలుసు, కానీ నేను నీతో ఫైట్ చేసినప్పుడు నాకు ఇంకా తెలుస్తుంది అన్నమాట. అంటే నువ్వు ఒక బెస్ట్ సూపర్ స్టార్వి, నువ్వు ఒక జబర్దస్త్ సూపర్ స్టార్వి. అండ్ నీలాంటి సూపర్ స్టార్తో ఫైట్ చేసినప్పుడే నేను టెస్ట్ చేస్తానన్నమాట, నేను నిజంగా అంత బెస్టా అని. సో మన సెత్ రాలిన్స్ ఇంత పెద్ద మాట చెప్తున్నానన్నమాట. సెత్ రాలిన్స్ ఏమంటున్నారు అంటే సెత్ రాలిన్స్ బెస్ట్ అని సెత్ రాలిన్స్ తెలుసు, కానీ అంటే మా కోడీ రోడ్స్ అంట ఇంకా ఒక జబర్దస్త్ బెస్ట్ సూపర్ స్టార్ అంట. సో సెత్ రాలిన్స్ ఇలాంటి సూపర్ స్టార్తో ఫైట్ చేసినప్పుడే అసలు ఎవరు బెస్ట్ అని తెలుస్తుంది అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ అప్పుడే మన సెత్ రాలిన్స్ చాలా క్లియర్గా క్వశ్చన్ అడిగేసినారు కోడీ రోడ్స్కి. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, చూడు కోడీ రోడ్స్ నువ్వు నాతో ఈ రెసల్ మేనియాలో ఫైట్ చేస్తున్నావా లేదా, నువ్వు నాతో ఫైట్ చేస్తావా లేదా అని మన సెత్ రాలిన్స్ ఈ క్వశ్చన్ అడగంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చినారు, మైక్ తీసుకున్నారు. అండ్ మైక్ తీసుకొని చెప్పినారు,
చూడండి నేను అందరి సైడ్ నుంచి మీ అందరికీ అంటే క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ అసలు ఏంటంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బాబా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే మీరిద్దరు అంటే రసల్ మేనియా లెవెల్ సూపర్ స్టార్ కానీ మీరు మొత్తం ఖరాబ్ చేసి పడేస్తున్నారు ఏంది ఈ మూమెంట్. అండ్ నిజం చెప్పాలంటే చూడు సెత్ రాలిన్స్ అసలు ఈరోజు నువ్వు నేను ఈ రింగ్లో ఇలా పడి రసల్ మేనియా గురించి మన మ్యాచ్ గురించి మనం మాట్లాడాలి, అర్థమైంది అసలు మనం ఇద్దరం మాట్లాడుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు సెత్ రాలిన్స్ నాకు తెలుసు అంటే నువ్వు సీఎం పంగ్ అంటే నువ్వు సీఎం పంగ్ చాలా హేట్ చేస్తావు నాకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను నీకంటే ఎక్కువ హేట్ చేస్తాను నేను సీఎం పంక్కి. అండ్ అందుకే నేను సీఎం పంక్కి ఇంజోర్ చేసి పడేసినాను. అండ్ మన సీఎం పంక్ ఇక్కడ ఉంటే మాత్రం మంచిది కాదనే మాట చెప్పేసినారు మన డ్రూ మ్యాకింటైర్. సో అందుకని అసలు మనం ఈ రింగ్లో ఇలా పడి మనము రసల్మేనియా మ్యాచ్ గురించి మాట్లాడాలని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఒక టీ షర్ట్ బి వేసుకొచ్చినారు అనమాట. అండ్ ఆ టీ షర్ట్ పైన అంటే మన సీఎం పంక్ది అంటే చూడొచ్చు స్క్రీన్ పైన అంటే మన సీఎం పంక్ చచ్చిపోయినట్టే అంటే ఒక టైప్లో మొత్తం ఒకటి చేపించినారు అనమాట డిజైన్ మన డ్రూ మ్యాకింటైర్. అండ్ నేను అందరికీ ఆల్రెడీ మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కిస్తున్నారు సీఎం పంక్ నేను మీ అందరికీ ఇంతకుముందు అప్పుడు ఇచ్చినాను. అండ్ టీ షర్ట్ చూపిస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే జబర్దస్త్ ఉంది కదా సో మీ సైజ్ అంటే మీ చిన్న సైజ్ టీ షర్ట్స్ అక్కడ ఇంకలు ఉంటే తీసుకోవడం చెప్పి మా సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ అందుకే దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే అసలు నీకు ఏమైపోయింది సెత్ రాలిన్స్, అసలు నీ మైండ్లో ఏం నడుస్తుంది. అండ్ నిజం చెప్పాలంటే చూడు కోడి రోడ్స్ నువ్వు సెత్ రాలిన్స్ మాటలు పట్టించుకోక అర్థమైందా, ఎందుకంటే ఇది ఇప్పుడు నీ మూమెంట్ అనే మాట. ఇప్పుడు నువ్వు నీ స్టోరీని ఫినిష్ అయ్యి రసల్ మేనియాలో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ రసల్ మేనియాలో ఏం జరిగిందో నువ్వు మర్చిపోయినవేంది అంటే 2 సంవత్సరాల నుంచి నువ్వు నీ స్టోరీ అని నువ్వు మాట్లాడుతున్నావు. అండ్ ఇప్పుడు నీకు అవకాశం దొరికింది, నీ స్టోరీ ఫినిష్ చేసే అవకాశం నీకు దొరికింది. అండ్ నువ్వేమో నీ స్టోరీని ఫినిష్ చేస్తావు. అందుకని నువ్వు ఇలా మాటలు పట్టించుకోకుండా నువ్వు నీ స్టోరీని ఫినిష్ చేయి, అర్థమైంది అది నీ మూమెంట్ నువ్వు సంపాదించిన మూమెంట్ అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. చూడు కోడి నువ్వు నీ ఫ్యామిలీని అంటే మొత్తం అంటే కింద తీసుకెళ్ళి కానీ మాట నీ ఫ్యామిలీ నువ్వు డౌన్ చేయకు, నువ్వు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి అంటే ఈ ఫ్యాన్స్ అందరికి నువ్వు డౌన్ చేయకు, నువ్వు నీ స్టోరీని ఫినిష్ చేయని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే డ్రూ మ్యాకింటైర్కి డ్రూ మ్యాకింటైర్ అసలు నీకు ఏమైపోయింది అంటే ఒకవేళ ఇప్పుడు కోడి రోడ్స్ నన్ను చూస్ చేయకపోతే నువ్వేమనుకుంటున్నావు ఈ రసల్ మేనియాలో నేను నీతో ఫైట్ చేస్తాను నువ్వు అనుకుంటున్నావా, నువ్వు ఎందుకు ఇట్లా అనుకుంటున్నావు, ఎందుకంటే నేను నీకు ఆల్రెడీ 2 times ఓడిపించినా, నువ్వు మర్చిపోయినవేంది డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ మనం ఫైట్ చేసినప్పుడు నువ్వు ఓడిపోయినావు నేను నీకు ఓడిపించేసినాను అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే ఏంది అంటే మన లాస్ట్ టైం ఫైట్ చేసినప్పుడు నేను ఓడిపోయానా కరెక్టే, కానీ నువ్వెందుకు మళ్ళీ కోడి రోడ్స్కి మ్యాచ్ ఆడుతున్నావు, ఎందుకంటే నువ్వు మర్చిపోయినవేంది సెత్ రాలిన్స్, ఎందుకంటే కోడి రోడ్స్ నీకు ఆల్రెడీ 3 సార్లు ఓడిపించినాడు, అర్థమైందా, నువ్వు అయినా కోడి రోడ్స్తో మ్యాచ్ ఆడుతున్నావు కదా అని మన డ్రూ మ్యాకింటైర్ జబర్దస్త్గా ఎక్కించి పడేసినారు సెత్ రాలిన్స్కి. అండ్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే చూడు సెత్ రాలిన్స్ నువ్వు రోమన్ రేన్స్ మాటలు పట్టించుకోకండి, రీసెంట్లీ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ గురించి బ్యాడ్గా మాట్లాడి కదా సో నువ్వు అవన్నీ మాటలు పట్టించుకోక, ఎందుకంటే మాకు తెలుసు అంటే నువ్వు ఒక జబర్దస్త్ వర్క్ హార్స్వి, నువ్వు ఈ టైటిల్ జబర్దస్త్గా డిఫెండ్ చేసినావు, నువ్వు నిజంగా చాలా కష్టపడ్డావు, సో అప్పుడు ఈ టైటిల్గా మంచి పేరు వస్తుంది ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అంతేగా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే చూడు సెత్ రాలిన్స్ నీకు తెలుసు నాకు తెలుసు అండ్ అది ఏంటంటే అంటే మనము రోమన్ రేన్స్ ఫైట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రోమన్ రేన్స్ ఫ్యామిలీ కంపల్సరీ వచ్చి ఆ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను, నీతో అట్లేం జరిగింది అండ్ నేను ఫైట్ చేసినప్పుడు సేమ్ అదే జరిగింది, కోడి రోడ్స్తో సేమ్ అదే జరిగింది అనమాట. కోడి రోడ్స్ ఫైట్ చేసినా రోమన్ రేన్స్ ఫ్యామిలీ వచ్చి అంటే మ్యాచ్ మొత్తం ఖరాబ్ చేస్తుంది. సో అందుకని నువ్వు రోమన్ మాటలు పట్టించుకోకు, ఒక పని చేద్దాం మనం ఫైట్ చేద్దాం సపరేట్గా, అంటే మనం అంటే నువ్వు నేను ఫైట్ చేద్దాం అసలు మేనియాలో నిజంగా చాలా మజా వచ్చేస్తుంది. అండ్ కోడి రోడ్స్కి ఏమో తన స్టోరీని ఫినిష్ చేయని కోడి స్టోరీ ఫినిష్ చేసుకుంటాడు. అండ్ కోడి రోడ్స్ ఫ్యామిలీ పర్వని అంటే మొత్తం డౌన్ అయిపోతాయి అనమాట కోడి రోడ్స్ ఫ్యామిలీ పర్వ్, సో ఆ ఫ్యామిలీ పర్వని ఒక జబర్దస్త్ లెవెల్ తీసుకెళ్తాడు అనే మాట అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ మాటల్లో ఒకటిసారి మన డ్రూ మ్యాకింటైర్ హెడ్ బట్ ఇచ్చి పడేసినారు, అంటే అటాక్ చేసినారనే మాట మన సెత్ రాలిన్స్ పైన. సో అప్పుడే మన కోడి రోడ్స్ డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినారు, డ్రూ మ్యాకింటైర్కి అప్పుడే రింగ్ బయట పడేసినారు. అండ్ ఇంకేముండే బాస్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ అంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఇంజూర్డ్ ఉన్నారు, బట్ అయినా అంటే హెడ్ బట్ ఇచ్చి పడేసి అంటే అటాక్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ మన సెత్ రాలిన్స్ ఇంజురీ ఫేక్ ఇంజురీ అయితే రియల్ ఇంజురీయే, సో అందుకని బ్యాక్ స్టేజ్ ఆడమ్ పియర్స్బి కోపం చేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి, సెత్ రాలిన్స్ ఇంజూర్డ్ ఉన్నారు బట్ అయినా నువ్వు ఎందుకు అటాక్ చేసినామని, అందుకని మన ఆడమ్ పియర్స్ కోపం చేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మనకి ఒక మంచి ఫెటల్ 4-way ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే ఇది ఒక ఛాంపియన్షిప్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే అనమాట, అంటే మన అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం. సో అందుకనే ఫెటల్ 4-way
ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి రీసెంట్ స్మాక్ డౌన్ లో సేమ్ ఇలాంటి మ్యాచ్ జరిగింది అండ్ ఇప్పుడు ఈ రోజు రాలో జరిగింది అనమాట ఇలాంటి ఫేటల్ 4-way ట్యాగ్ టీమ్ మ్యాచ్ అండ్ నిజంగా ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే ఫ్యాన్స్ అందరు ఈ మ్యాచ్ లో దిస్ ఈస్ ఆసమ్ అని చాంట్ చేసినారు సో ఆ లెవెల్ ఉండే అనమాట ఈ మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్ మనకి కోఫీ కింగ్స్టన్ అంటే మన ద న్యూ డే వర్సెస్ DIY వర్సెస్ మన ది ఇంపీరియం వర్సెస్ ది క్రీడ్ బ్రదర్స్ మధ్యలో మనకి చూడడానికి అనమాట ఈ మన ఫేటల్ 4-way ట్యాగ్ టీమ్ మ్యాచ్ అండ్ ఈ ఫేటల్ 4-way ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన DIY అంటే మన టొమాసో చాంపా అండ్ జోనీ గార్గానో సో నెక్స్ట్ మనకి ద మ్యాన్ బెక్కీ లించ్ వర్సెస్ మన షైనా బెజ్లర్ మధ్యలో ఒక మంచి ఎలిమినేషన్ చేంబర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు ద మ్యాన్ బెక్కీ లించ్ సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన లీ మోర్గన్ ది ఒక ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది అండ్ ఆ ఇంటర్వ్యూలో లీ మోర్గన్ ఏమని చెప్పిన అంటే చూడు నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలతో అంటే ఇక్కడ ఉన్న ఉమెన్ సూపర్ స్టార్స్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట అండ్ అంటే నాకు అలా అంటే వాళ్ళతో నా బిజినెస్ ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ నాతో అలా బిజినెస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట ఎందుకంటే నా కెరియర్ది ఒక సంవత్సరం మొత్తం బేకార్ అయిపోయింది అన్నమాట రీసెంట్లీ సో అందుకే నేను నెక్స్ట్ వీక్ నా రివెంజ్ తీసుకుంటాను అండ్ నా రివెంజ్ ఇంకెవరితో కాదు రియా రిప్లీతో అని మన లీ మోర్గన్ చెప్పింది అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ది మామి అంటే మన రియా రిప్లీది అండ్ రియా రిప్లీ రింగ్ లో వచ్చి చూడండి రీసెంట్లీ బెక్కీ లించ్ ఇందాకనే అంటే మన ఎలిమినేషన్ చేంబర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలిచింది బట్ నేను ఇక్కడ ఎలిమినేషన్ చేంబర్ ది క్వాలిఫైయింగ్ మ్యాచెస్ గురించి మాట్లాడడానికి రాలేదు నేను నా జాజ్ గురించి మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే నా జాజ్ చాలా ఓవర్ వేసుకుంటాను నా జాజ్ కావాలి ఇప్పుడే కావాలని చెప్పింది మన రియా రిప్లీ అండ్ నా జాజ్ పిలిచింది కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఆడమ్ పియర్స్ అండ్ ఆడమ్ పియర్స్ వచ్చి చెప్పినారు చూడు రియా రిప్లీ నా జాస్ ఇప్పుడు అంటే ఇప్పుడు మీ సెగ్మెంట్ ఇప్పుడు జరగదన్నమాట ఎందుకంటే క్లియర్లీ చెప్పాలంటే ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాదు అండ్ ఇంకోటి ఏంటంటే నీకు నిజంగానే నా జాస్ కావాలంటే సరే నీకోసం ఒక పని చేస్తాను అండ్ అది ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్లో నీకు నా జాస్తో మ్యాచ్ ఉంటుంది అనమాట సో నా జాస్ వర్సెస్ రియా రిప్లీ మధ్యలో ఎలిమినేషన్ చేంబర్లో ఒక మంచి మ్యాచ్ జరుగుతుంది అది మన ఉమెన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం అని మన ఆడమ్ పియర్స్ చెప్పినారు అండ్ ఇప్పుడు నువ్వు హ్యాపీయా రియా రిప్లీ సో ఇప్పుడు నువ్వు బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోవచ్చు చెప్పాను సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది నా జాజ్ది అండ్ నా జాజ్ రాగానే బాస్ మనకి ఇలా మధ్యలో అంటే రియా రిప్లీ అండ్ నా జాజ్ మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికాయండి బ్రాల్కి ఆపని అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చినారనమాట ఆఫీస్లో వచ్చినారు బట్ ఆ సెక్యూరిటీస్ పైన అయిపోయి అటాక్ చేసింది మన నా జాజ్ అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ మన నా జాజ్ ఉండే అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి మన మ్యాగ్జిన్ డూప్రీ అండ్ అఖిరా టుజావా వర్సెస్ మన వల్హాలా అండ్ మన ఐవార్ మధ్యలో ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది అండ్ ఈ మ్యాచ్ చిన్న మ్యాచ్ ఉండే అనమాట అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన వల్హాలా అండ్ మన ఐవార్ సో నెక్స్ట్ మనకి మన జేడి వర్సెస్ ద మిస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ అక్కడ రింగ్ సైడ్ మన డామినిక్ ఉండే అండ్ ఈ మ్యాచ్ మధ్యలో బాస్ మన ఆ ట్రూత్ వచ్చినారు అండ్ ఆ ట్రూత్ వచ్చి అక్కడ క్రౌడ్లో ఫస్ట్ అయితే టీ-షర్ట్స్ ఇచ్చినారనమాట అండ్ దాని తర్వాత అక్కడ రింగ్ సైడ్ వచ్చి అంటే మన డామినిక్కి అంటే ఆ టీ-షర్ట్ ఇచ్చినారు అంటే టీ-షర్ట్ వేసేసినారు మన డామినిక్ పైన అండ్ అంతేకాదు అంటే మన జేడీకి డబ్బులు ఇచ్చినారనమాట అంటే జేడీకి డబ్బులు ఇచ్చిన అంటే నీ కట్ సో టీ-షర్ట్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఇది సో నీ కట్ అని చెప్పి మన జేడీకి ఇచ్చిన డబ్బులు ఆ ట్రూత్ సో దీని లాభం లేపేసినారు మన ద మిస్ అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచినారు ద మిస్ సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఆడమ్ పియర్స్ ఒక రూమ్ లో మనకి అంటే ఇంపీరియం మెంబర్స్ అంటే వాళ్ళు లుడ్విక్ ఐసా విన్సీ కనిపిస్తున్నారు ఆడమ్ పియర్స్ కి అడుగుతుంటారు అనమాట అంటే మన గుంథర్ కి హ్యాస్ ఏ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ 600 days కంప్లీట్ అయిపోయినాయి సో ఈ రోజు సెలబ్రేషన్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట జబర్దస్త్గా ఉండాలి అంటే అంత పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసినావు కదా అని మన ది ఇంపీరియం మెంబర్స్ అడుగుతుంటారు మన ఆడమ్ పియర్స్ సో అప్పుడే అక్కడ మన బ్రౌన్ బ్రేకర్ వచ్చినారు అండ్ మన బ్రౌన్ బ్రేకర్ కి ఆడమ్ పియర్స్ ఒక మంచి కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినారు సో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కి మన బ్రౌన్ బ్రేకర్ సైన్ చేసినారా చేయలేదా అది మనం చూపేది జస్ట్ కాంట్రాక్ట్ ఆఫర్ చూపించినారు అండ్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన ది ఇంపీరియం మెంబర్స్ అండ్ మన ది ఇంపీరియం మెంబర్స్ అంటే మన లుడ్విక్ కైసర్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్ కి సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది మన గుంథర్ ది అండ్ మన గుంథర్ రింగ్ లో వచ్చి చెప్పిన చూడండి 600 days కంప్లీట్ అయిపోయినాయి హ్యాస్ ఏ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అంటే ఎలాంటి సర్ప్రైజ్ లేదన్నమాట అండ్ అంటే లుడ్విక్ కైసర్ చెప్పినారు మన గుంథర్ చూడు అంటే మీరు బాగానే అరేంజ్ చేయించినారు మొత్తం బాగానే ఉంది అరేంజ్మెంట్ సెలబ్రేషన్ బట్ ఏం లాభం చెప్పు అంటే ఇది అంటే పెద్ద
పెద్ద మాట ఏం కాదన్నమాట. ఇప్పుడు 600 days క్రాస్ అయిపోయినాయి. రేపటి కంటే ఫ్యూచర్లో 800 days క్రాస్ అయిపోతే 1000 days క్రాస్ అయిపోతాయి. అర్థమైందా? ఎందుకంటే ఎప్పటికీ ఒకటి మారదు. అండ్ అది ఏంటంటే నేను ఒక లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంట్ అంటే ఒక జబర్దస్త్ టైటిల్ రేన్ అనమాట. సో నేను లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అని మన గుంతర్ చెప్పినారు. అండ్ ఏనా ఇక్కడ అంత పెద్ద మొగాడవ లేడనే మాట. అంటే నాతో ఫాడేసి నా దగ్గరికి టైటిల్ తీసుకున్నంత మొగాడవ లేడు. సో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జే ఊసోది. ఎస్ గాయ్స్, జే ఊసో ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసిన ఈరోజు జే ఊసో కోసం. మన జే ఊసో రింగ్లో వచ్చి చెప్పినారు, సో మీ మెయిన్ ఈవెంట్ జే ఊసో మీ సిటీలో వచ్చేసిండు అని ఈ మాట చెప్పిన ఫ్యాన్స్ చీర్ చేసినారు. సో అప్పుడే మన గుంతర్వి కొంచెం ఎక్కిరిచ్చినారనమాట. అంటే మన జే ఊసో రింగ్లో వచ్చి ఒక టైప్ డ్యాన్స్ చేస్తుంటారు. సో అందుకనే కొంచెం ఎక్కిరిచ్చినారు. సో బాగానే ఉంది డ్యాన్స్ అండి, సింపుల్. అంటే నువ్వు ఒక సింపుల్ మనిషివి అండ్ ఇక్కడ ఉన్న సింపుల్ ఫ్యాన్స్ కోసం ఇది సరిపోయిందని ఒక టైప్ చెప్పినారు మన గుంతర్. అండ్ గుంతర్ ఏమన్నారు అంటే, చూడు జే ఊసో, లాస్ట్ టైం నేను నీకు 30 Men's Royal Rumble మ్యాచ్లో చూసినాను. అండ్ నాకు ఎంత గుర్తుంది అంటే నేనే నీకు ఎలిమినేట్ బి చేసినాను 30 Men's Royal Rumble మ్యాచ్లో. అండ్ ఈ రోజు నువ్వు నా సెలబ్రేషన్ ఖరాబ్ చేయడానికి ఎందుకు వచ్చినావు? సో ఈ డిస్రెస్పెక్ట్ ఎందుకు అని అడిగినప్పుడు జే ఊసో ఏమో చెప్పినంటే, ఎలాంటి డిస్రెస్పెక్ట్ లేదు, నేను నీకు డిస్రెస్పెక్ట్ చేస్తా లేనని మన జే ఊసో చెప్పినారు. అంటే మన జే ఊసో ఛాలెంజ్ చేయడానికి వచ్చినారన్నమాట. అంటే ఒక గ్రేటెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్వి, సో నేను ఛాలెంజ్ చేస్తాను మన జే ఊసో ఛాలెంజ్ చేయడానికి వచ్చినారు. సో మన గుంతర్ ఏమో చెప్పినాడు, చూడు దీంట్లో ఎలాంటి డౌట్ లేదన్నమాట, నువ్వు ఒక గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ ఉండే అనమాట. అంటే మీ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ ఉన్నప్పుడు మీ ట్యాగ్ టీమ్ టైటిల్ రేన్వి ఒక లాంగెస్ట్ టైటిల్ రేన్ ఉంది మొత్తం ఈ WWE హిస్టరీలో, అంత బాగానే ఉంది. కానీ నువ్వు అంటే ఒక ట్యాగ్ టీమ్ మెంబర్ ఉండే కదా, సో నువ్వు 50% చేసినావు అనమాట ఆ ట్యాగ్ టీమ్ టైటిల్ రేన్ కోసం. బట్ నేను నా సొంతంగా ఈ రికార్డ్ సెట్ చేసినాను, అర్థమైందా అని మన గుంతర్ చెప్పినారు. సో అప్పుడే మన జే ఊసో ఏమని చెప్పినా అంటే, అవునా సరే అయితే నేను నా 100% ఇస్తాను, సో నాకు ఫైట్ చేసే అవకాశం నేను నీతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పినారు. సో అప్పుడే మన గుంతర్ ఏమో చెప్పినారంటే, చూడు నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. ఫస్ట్ అయితే ఒకటి మెచ్చుకోవాలి, అండ్ అది ఏంటంటే ఫైనల్లీ నువ్వు 15 సంవత్సరాల తర్వాత నీ ఫ్యామిలీ నుంచి నువ్వు ఒక బయట అడుగేసి నీ సొంతంగా నువ్వు పేరు సంపాదించడానికి బాగా ట్రై చేస్తున్నావు, అంత బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు ఆ టైప్లో కొట్టలేదు అనుకుంటా, అంత భయంకరంగా ఇచ్చి పడేసి అంత భయంకరంగా కొట్టేస్తానని మన గుంతర్ చెప్పినారు. మన గుంతర్ నూకేసినారు. సో అప్పుడు మన జే ఊసో అటాక్ చేసినారు గుంతర్ పైన. అండ్ అప్పుడే ది ఇంపీరియల్ మెంబర్స్ అటాక్ చేసినారు మన జే ఊసో పైన. సో అప్పుడే మన జే ఊసో కాపాడడానికి అక్కడ మన ద న్యూ డే వచ్చింది. ఆ న్యూ డే రింగ్ రాగానే ది ఇంప్రేమ్ అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన కేడెన్ కార్టర్ అండ్ కటానా ఛాన్స్ వర్సెస్ ది కాబుకి వారియర్స్ మధ్యలో మనకి మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ది కాబుకి వారియర్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు, ది కాబుకి వారియర్స్. సో నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ వర్సెస్ మన సిన్స్కే నాకామురా మధ్యలో ఒక జబర్దస్త్ బుల్ రోప్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో అంటే ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏమైందంటే మన సిన్స్కే నాకామురా ఆ మిస్ట్ ఉంచేసినారన్నమాట మన కోడి రోడ్స్ ఫేస్ పైన. సో కొంచెం చీట్ చేసినారు. అండ్ అంతేకాదు మన కోడి రోడ్స్ చీట్ చేసినారంటే మన కోడి రోడ్స్ అంటే ఆ బుల్ రోప్తో ఏం చేసినారంటే లోపల ఇచ్చి పడేసినారు సిన్స్కే నాకామురా. అంటే ఫస్ట్ సిన్స్కే నాకామురా చీట్ చేసినారు. సో ఒక టైప్లో లెక్క సమానం చేసినారు అనమాట, కొంచెం లెక్క బరాబర్ చేసి పడేసినారు మన కోడి రోడ్స్. అండ్ ఫ్యాన్స్ అయితే ఈరోజు చాలా జబర్దస్త్ చేసిన మన కోడి రోడ్స్కి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు కోడి రోడ్సే. అంత బాగానే ఉండే. కానీ అంతలోనే అవుట్ ఆఫ్ నోవేర్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి అటాక్ చేసినారు కోడి రోడ్స్ పైన. ఎస్ గాయస్, డ్రూ మ్యాకింటైర్ వచ్చి అటాక్ చేసి పడేసినారు కోడి రోడ్స్ పైన. నిజంగా చాలా చాలా షాకింగ్ ఉండే బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన రా నచ్చిందా నచ్చలేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డు గాయ్స్.